హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 30. ఇవాళ నేను చీకటితోనే లేచాను. అదేలేండి, డైలీ చీకటితోనే లెగొస్తున్నా, తెల్లారిన తర్వాత ఏం లెగవట్లేదు కదా. ఇవాళ లాస్ట్ డే కాబట్టి కొంచెం తహజుద్ నమాజ్ కూడా అయ్యేలాగా కొంచెం చాలా త్వరగా లేచాను. 3:45 కల్లా లేచాను. బికాజ్ రైస్ కుక్ చేయలేదు నైట్, ఇంకా అందుకే ఇవాళ పొద్దున్నకి రైస్ కుక్ చేయాలి. ఫస్ట్ లేవగానే రైస్ నానబెట్టేసి పెడుతున్నా అనమాట. రైస్ పెట్టేస్తున్నా. చాలా చీకటిగా ఉంది. మా పాప, తనకి ఫీవర్ కదా, అసలు మామూలుగా లేదనమాట. ఎంత ఫీవర్ వస్తుందో తనకి సడన్గా. డే 1 మాత్రం 98, 99 అలానే ఉంది. ఇంకా నెక్స్ట్ డేకి ఎక్కువ అయిపోయింది. పొద్దున లేగంగానే ఫస్ట్ సిరప్ అయితే పోసేసాము. ఇంకా నిద్రపుచ్చుదామని ట్రై చేస్తాను. ఎంత నిద్రపుచ్చినా అతను నిద్రపోవట్లేదు. ఇంకా లెగిచి వచ్చేసింది సెహరీ కోసం. నైట్ పప్పుచారు చేశాను కాబట్టి నిన్ననే ఎలాగో ఇంకా అదే ఉంది. ఒక బ్రెడ్ ముక్క కావాలని అడిగింది. సరే, ఎప్పుడు అడగదు కదా అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా ఆడుకుంటా ఇది ఓపెన్ చేయను అన్నది. తర్వాత నేను నమాజ్ చదువుకుంటున్నా అనమాట. తహజుద్ నమాజ్ పాప లేగడం వల్ల అటు ఇటు అయిపోయింది టైం. అందుకోసమనే అన్నం తిన్నాక తహజుద్ చదువుకున్నా. 4:15, 4:10 అయినట్టుంది టైము. చూడండి, తోడు దొంగలాగా భలే వచ్చింది. నమాజ్ చదువుకోవడం కన్నా ఒళ్ళో వచ్చి కూర్చోవడం ఎక్కువ. నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ పెట్టేసుకున్నా నేను. నాతో పాటు కూడా పాలు ఇచ్చేసా అనమాట. పాలు కలిపి బుడ్డి ఫ్యాన్ కింద పెట్టేసా. వాళ్ళ డాడీ ఇంకా మళ్ళీ తహజుద్ నమాజ్ చదువుకుంటుంటే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంది. మా ఇద్దరిలో ఎవరం నమాజ్ చదువుకున్నా వెళ్ళి కూర్చోవడం అక్కడ ఆనవాయితీ అనమాట. వాళ్ళ డాడీ కాబట్టి పక్కన కూర్చుంది, నాకైతే ఒళ్ళో కూర్చునిద్ది. ఇంకా నేను కాఫీ తాగుతుంటే మా హస్బెండ్ ఇంకా సెహరీ చేసేస్తున్నారు. చూడండి, వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది. ఇంక వాళ్ళ డాడీ వస్తే నన్ను పట్టించుకోదు. ఏంటో చిరుతిండ్లు ఉంటే సరిపోతుంది. మా అమ్మాయికి ఇంకేం అవసరం లేదు. ఇంట్లో మిక్చర్, అదే కారం బుంది అంటారు కదా, అది, పీనట్ పకోడీ ఇలా ఉంటే చాలన్నమాట. పాలు తాగలేదు, పెట్టలేదు. కొంచెం తాగి వద్దని చెప్పేసింది. పాపం మాతో పాటు సెహరీ చేసేసింది. దువా చదువుకుంటుంది అనమాట మా అమ్మాయి. సెహరీ అయిపోయిన తర్వాత మళ్ళీ నమాజ్ చదివేసుకుంటున్నాను నేను. నమాజ్ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇవాళ నిద్రపోవాలి. లాస్ట్ రోజా కదా, ఇంకా డే టైంలో చాలా పనులు ఉన్నాయి. ఇవాళ రేపటి పనులు అదే ఈద్ కోసం చేసుకునే పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ డబ్బా ఇస్తే సైలెంట్గా వెళ్ళిపోయింది ఇంకా రూమ్లోకి. ఇంకా ఆ తర్వాత పడుకున్నాము. వాషింగ్ మిషన్ వేసాను పడుకోబోయే ముందే. బయట వాతావరణం చూడండి ఎంత బాగుందో అసలు. ఇవాళ డే లాస్ట్ 30th డే ఆఫ్ రంజాన్ కదా, చాలా ఫీల్ అనిపించింది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇక్కడ ఉంటామో లేదో, ఎక్కడ ఉంటామో, ఏం చేస్తూ ఉంటామో, ఏ పొజిషన్లో ఉంటామో, అసలు ఉంటామో లేదో కూడా తెలీదు. ఇంకా తర్వాత మా పడుకొని లేచిన తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేపించేశాను. ఇవాళ జుమ్మా కాబట్టి పనులన్నీ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఏం పని అవ్వలేదు అసలు ఇంట్లో. పాపకు ఫీవర్ రావడం వల్ల తనతో పాటే ఉండాల్సి వస్తుంది. ఇల్లంతా మెస్సీ అసలు. ఈ ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, మైండ్ పోతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నమాజ్ చదువుకుంటున్నా. ఆ తర్వాత ఇంకా నమాజ్ చదువుకోవడానికి వెళ్తుంటే చూడండి ఎలా ఆటలాడిపించిద్దో. ఎలాగైనా సరే పండగకల్లా క్రాఫ్ట్ చేపించేసేయాలి అనుకున్నా. నిజంగానే గట్టిగా అనుకుంటా ఇవాళ అయిపోయేలాగే ఉంది. మా బుడ్డోడు కూడా ఇవాళ వాళ్ళ డాడీతో పాటు నమాజ్కి వెళ్ళిపోయాడు కొత్త బట్టలు వేసుకొని. అదేంటో పాపం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అసలు. మా పాప కూడా అంతే. నమాజ్ అంటే చాలు వాళ్ళిద్దరికి ఒక మంచి వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే అని. టైంపాస్ బాగానే అయ్యింది, కానీ కొంచెం పనులు కూడా పెండింగ్ పడతా ఉంటాయి వీళ్ళతో. ఆ మాత్రం వైబ్ ఉంటుంది కదా మన పిల్లలతోని. 1 కాదు 2 కాదు 10 వైబులు ఉంటాయి రోజుకి. అంట్లు తోమే వైబ్, కసు ఊడ్చే వైబ్, అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయిలేండి. చూడండి ఎలా ఆడుతుందో. పౌడర్ అంతా వేస్ట్ చేస్తుంది. తను ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను వర్క్ చేసుకుందాం అనుకుంటే ఇంట్లో పని అస్సలు వెళ్ళనివ్వదు. ఇంకా ఆడుకుంటుందిలే అని చెప్పేసి నేను కూడా వదిలేసి, ఎందుకంటే ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకేం అనలేము. చూడండి పౌడర్ అలా వేసి ఎంత పౌడర్ వేస్ట్ చేసిద్దో. మా ఆయన సంపాదించే సంపాదన మొత్తం ఈవిడ గారి డైపర్లకి, ఈవిడ వేస్ట్ చేసే పౌడర్లకి, ఈమె పూసుకునే క్రీమ్లకి అయిపోతాయి. ఏం చేస్తాంలేండి, ఆ మాత్రం ఉంటుంది మా అమ్మాయితోని. ఫీవర్ అని చెప్తున్నావు, అసలు క్లారిటీకి చెప్పేంటి అనుకుంటున్నారా? ఫీవర్ అయితే వస్తుంది ఒక 2 days నుంచి. చూడాలి రేపటికల్లా తగ్గిద్దో లేదో మరి. ఇంకా మొత్తం అయిపోయింది పౌడర్తో ఆడడం. నాకు కాలు మీద కూడా వేసి రుద్దేస్తుంది. ఇంకా ఒక్కసారి ఆ ఫేస్ కర్రీ లుక్ వేసుకోండి అబ్బా. ఇంక ఇవాళ కర్రీ ఏం లేదు, నిన్నటి సాంబార్ ఉంది. కానీ నాకు మనసు ఒప్పదనమాట నిన్నటి కర్రీస్ పిల్లలకి తినిపించడానికి. ఫుడ్ అసలు తినట్లేదని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి ఒక చిన్న ప్లేట్ తీసుకొని రా అని చెప్పి మళ్ళీ ఇదే ట్రిక్ ప్లే చేసా. ఇవాళ పెద్దది అన్నయ్యకి, చిన్నది నీకు అని చెప్పి సపరేట్గా పెడితే ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అండ్ ఘీ వేసి పెట్టా అనమాట. కొంచెమే పెరుగన్నం పెట్టేసా.
అసలు యాక్చువల్లీ ఇక్కడ సీన్ ఏంటంటే గిచ్చుతుంది అక్కడ. మా అబ్బాయి ఏదో ఆడుకుంటున్నాడు, సైలెంట్గా వెళ్ళి గిచ్చిద్ది. పాపం ఎంత భరిస్తాడో పెద్దోడు మాత్రం. ఈ రౌడీని భరించాలంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఊరికనే గిచ్చడాలు, ఊరికనే కొడతా ఉంటుంది. ఫుడ్ అస్సలు తినట్లేదు ఈ మధ్య ఏంటో. ఈ రంజాన్ వచ్చిన దగ్గర నుంచి తిని చాలా తగ్గిపోయింది అనిపిస్తుంది. ఎండాకాలం ఒకటి వచ్చింది మళ్ళీ. మా ఇంట్లో ఉన్న సపోటాలు అన్నీ బాగా రైప్ అయిపోయాయి అనమాట, పండిపోయాయి. ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయింది, ధనియా మసాలా అయిపోయింది, పనంతా అయిపోయిన తర్వాత ఇంకా పండగ పనులు స్టార్ట్ చేసా. మా వారు చికెన్ తెచ్చేశారు రేపటి కోసం. మళ్ళీ రేపు పొద్దున్నే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో, దొరుకుతుందో లేదో అన్నట్టుంది ఇక్కడ చికెన్. షాప్స్ అన్నీ దగదగలాడిపోతున్నాయి అనుకోండి, చికెన్ షాపులు, బట్టల షాపులు అన్నీ ఊర్లో. బ్యాగ్ పట్టుకొని బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా నేను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా కిచెన్లో ధనియా మసాలా కోసం అని చెప్పేసి ధనియాలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవాళ మా బాబు నాకు హెల్ప్ చేస్తా అని మాట ఇచ్చాడు, హెల్ప్ చేస్తాడు, చూద్దాం. కార్లు సర్దుతూ ఉంటాడు పాపం, తినేమో తెచ్చి వేస్తూ ఉంటుంది. ఇల్లంతా ఇదే పని. ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటే ఇప్పుడే ఇంత గగనం చేస్తున్నారు, ఇంకా రేపు హాలిడేస్ ఇచ్చాక ఇంకెలా ఉంటుందో ఏమో నాకు అసలు. ఇంకా చికెన్ కూడా మ్యారినేషన్ చేసేస్తున్నా. అంతలో మా బాబు వచ్చి నేను హెల్ప్ చేస్తా అన్నాడు. ఇంకా తను పొయ్యి దగ్గర నించున్నాడు కాబట్టి నేను ఇంకా ఇల్లు మొత్తం సర్దేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యా. చూడండి ఎంత బాగా కలుపుతున్నాడు కదా. అలా సిమ్ మీద పెట్టి బాగా కలిపాడు. ఆ తర్వాత ఆ పక్కన పొయ్యి మీద పాలు పెట్టాను నేనే. ఒకసారి చూపిస్తున్నాను అనమాట, ఇలా కాదు చేయి కాలిది, ఇలా కిందకంతే పైకి అనాలి, ఇలా అలా అంటూ ఉంటే ఇలా ఫ్రై అవుతాయని చెప్పి చెప్పాను. పని మొత్తం చేసేస్తాడు అక్కడే నించొని. ఇంకా మిగిలిన పనులు మొత్తం స్టార్ట్ చేసేసుకున్నాను నేను. ఇల్లు మొత్తం ఎంత రేపు పండుగ అయినా ఇవాళ ఉండే పనులు ఇవాళే ఉంటాయి, రేపు ఉండే పనులు మళ్ళీ రేపే ఉంటాయి. మీరు ఎంతన్నా క్లీన్ చేయండి, ఎంతన్నా కడగండి, తోమండి, మళ్ళీ రేపు సాయంత్రానికల్లా యాజ్ యూజువల్. ఎంత డస్ట్ వచ్చిద్దో మా ఇంట్లో రోజు ఎంత క్లీన్ చేసినా కానీ. అది కాక మా పాపకు ఫీవర్ అవ్వడం వల్ల తను ఇంకా ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు అస్సలు. మ్యాక్సిమం ఈ వీడియోలోనే ఈద్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఈద్ రోజు నేను ఏమంతగా ఏం షూట్ చేయను కాబట్టి ఇంకా కొంచెం క్లిప్స్, మిగిలిపోయిన క్లిప్స్ అన్నీ ఇందులో పోస్ట్ చేసేస్తా అనమాట. మనము రంజాన్లో చేసుకున్న రెసిపీస్ అన్నీ ఆఫ్టర్ రంజాన్ వచ్చేస్తాయి, ఒకదాని తర్వాత ఒకటే స్వీట్ రెసిపీస్ అన్నీ. ఆ తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం అని చెప్పేసి మ్యారినేట్ చేస్తున్నా, అన్నీ కలిపేస్తున్నా అనమాట. మళ్ళీ ఇవాళ సాయంత్రానికి కర్రీ కూడా చేసేసుకోవాలి. సాయంత్రం వండే పనులు, మళ్ళీ మెహందీ అని అదని ఇదని చాలా పనులు ఉంటాయి. నాకు అసలు తీరికే దొరకట్లేదు. ఆ డ్రెస్ తెచ్చుకున్నా, ఆ డ్రెస్ ఆన్లైన్లో పెట్టుకున్నాను కదా, ఇంకా బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవేం తెచ్చుకోలేదు, వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా మా బావ ఇక్కడ టమాటాలు కట్ చేస్తున్నాడు. పచ్చిపప్పు టమాటో కర్రీ చేస్తున్నాను సాయంత్రానికి. కుదిరితే చపాతీ లేకపోతే రైస్ అనుకుంటున్నా. అసలు ఒకటి కర్రీ అయితే చేసి పక్కన పెట్టేసుకుంటే దాని పని తర్వాత. ఆ తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం ఇక్కడ రెడీగా ఉందన్నమాట. నిన్నటి పాలు కొంచెం ఉన్నాయి, అన్నీ కలిపేసి ఇవాళ పాలు, నిన్నటి పాలు, ఇప్పుడు తెచ్చిన ఫ్రెష్ పాలు అన్నీ కలిపేసి తోడబెట్టేసుకోవాలి. ఎందుకంటే రేపు బిర్యానీలోకి రైతా కోసం అని చెప్పేసి ఇవాళే తోడు పెట్టేసుకుంటున్నా. పిల్లల చేతికి నైఫ్ ఇవ్వకూడదు కరెక్టే, కానీ పని నేర్పించడంలో తప్పలేదని నా ఫీలింగ్ మరి. ఆ తర్వాత చికెన్ మ్యారినేషన్ కూడా నేనే చేస్తాను అని చెప్పేసి పెట్టాడు చెయ్యి పాపం. నాకు అసలు నవ్వాగట్లేదు అనమాట ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి. ఒకసారి మా అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా వరకు క్యాప్చర్ చేశానని అనుకున్నా నేను. తన లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట చికెన్ పట్టుకోవడం. ఎలా ఫీల్ అయ్యా అంటే అదో రకంగా ఉంది అంటున్నాడు అనమాట. అవ్వట్లేదమ్మా నాతో అవ్వట్లేదు అంటున్నాడు. ఏం కాదులే కలుపు అంటే చివరికి కలిపాడు అనమాట పాపం. ఇంకా పక్కన కుక్కర్ మీదేమో పచ్చిపప్పు పెట్టేసి ఉడకనిద్దామని చెప్పి త్వరగా కుక్ అయిపోయింది. ఫస్ట్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత టమాటోలో వేసి కర్రీ చేసుకుంటే బాగా తక్కువ టైంలో ఎక్కువ అయిపోయింది. మా బాబు చికెన్ కలుపుతుండే మా వారు వచ్చి షాక్ అయిపోయారు. మధ్యాహ్నం నుంచి చేస్తున్న పనులు చేస్తున్నట్టే ఉన్నా, ఏ పని అయినట్టే అనిపించట్లేదు. ఇంకా మళ్ళీ అసర్ నమాజ్ చదివేసుకున్నాను. పిల్లలు అయితే ఆడుకున్నారు కొంచెం సేపు. ఇంకా బయటికి వెళ్ళాలి, మేడం గారికి క్రాఫ్ట్ చేపిద్దామని ఫిక్స్ అయ్యాము. పిల్లలు వచ్చేసరికి ఇఫ్తియార్ టైం అయిపోయింది, కరెక్ట్ 1 hour పట్టింది. ఇంకా స్నానాలు కూడా చేయలేదు. ఫస్ట్ ఇఫ్తియార్ చేసి ఆ తర్వాత స్నానం చేసాం. మా పాప బాయ్ కట్లో చాలా బాగుందని నా ఫీలింగ్. ఇక్కడ చంద్రుడిని చూస్తున్నాం అనమాట రోజు అయిపోయిన తర్వాత. ఇదిగోండి డ్రెస్ మీదకి తెచ్చుకున్న బ్యాంగిల్స్ ఇవే. ఈ బ్లాక్ వచ్చేసరికి ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. అది ఒక పేరు ఫుల్ వచ్చేసరికి 100 రూపీస్. నేను 2 తెచ్చుకున్నా, 2 చేతులకి ఫుల్గా ఉంటుందని చెప్పి. ఈసారి కోను ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ హెన్నా తెచ్చుకున్నాను అనమాట ఆర్గానిక్లో. ఎందుకంటే ఇక్కడ మాకు బాగా షాప్స్ దగ్గర కోన్లు వాళ్ళే వేస్తారు, కోన్ డిజైన్స్ అన్నీ. ఆ డిజైన్ వేసే వాళ్ళే తయారు చేస్తారనమాట ఆర్గానిక్ కోన్స్. బాగా మంచి కలర్ వస్తుంది.
3 కోళ్ళు తెచ్చుకున్నా వేసుకుందామని వచ్చిన దగ్గర నుంచి మా బాబాకి ఫీవరే సరిపోయింది. ఇంకా ఆ కటింగ్ కోసం ఏడ్చి సగం అయిపోయింది మా అమ్మాయి. ఫీవర్ చెక్ చేస్తే 99.8 ఉంది. అందుకైనా మంచిదిలే అని చెప్పేసి సిరప్ వేసేసాం. కడమ్మా ఆ తర్వాత పచ్చిపప్పు టమాటా కూడా రెడీ అయిపోయింది కదా ఎప్పుడో. ఇంకా చపాతీ ప్యాకెట్ తెచ్చేసా, ఎందుకంటే బీభత్సంగా ఆకలేసేస్తుంది. ఇంకా టైం లేదు. యాక్చువల్గా చపాతీ నేనే చేద్దాం అనుకున్నా, ఇంకా కుదరని పరిస్థితుల్లో చపాతీ ప్యాకెట్ తెచ్చేసుకున్నాము. ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 10 ఉంటాయి అన్నమాట చపాతీలు. చాలా బాగున్నాయి చపాతీలు వచ్చేసరికి. ఆ తర్వాత పచ్చిపప్పు టమాటో కర్రీ వేసుకొని తినేసాము. ఇంకా ఫీవర్ చూస్తే 100.9 నియర్లీ 101 అనమాట. ఇంత రష్లో కూడా ఆడుకోవడం మాత్రం వదిలిపెట్టదు. ఇంకా తర్వాత ఇంకా తగ్గేటట్టు లేదులే అని చెప్పేసి తడిగుడ్డ పెట్టేస్తున్నా నేనే. తడిగుడ్డ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది. అవుతుందో లేదో మరి చూడాలి. ఇంకా ఈ వీడియో తీసింది మా అబ్బాయి అనమాట. నాకు కూడా అంతగా తెలీదు, ఎలా తీసాడో ఏంటో అని కూడా నేను చూడలేదు. ఇంకా అస్సలు వినట్లేదు అనమాట మా అమ్మాయి. ఆ తర్వాత చిన్నగా వెట్ క్లాత్ పెట్టిన తర్వాత కొంచెం సేపటికి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ అన్నయ్యతో. అప్పటిదాకా ఏడ్చి ఇంకా ఎక్కువగా ఏడుస్తుందని చెప్పేసి వాళ్ళ అన్నయ్య కూడా ఆడిపించుకుంటున్నాడు అనమాట. పాపం ఏడవకుండా మర్చిపోయిద్ది అని చెప్పి. ఎంతసేపు మహా అయితే 10 నిమిషాలు, పావుగంట, అంతకుమించి వీళ్ళిద్దరు ఆడుకోవడం అనేది చరిత్రలో లేదు. చూడండి ఎలా గుచ్చిందో కంట్లో పెట్టి. చిన్న వాటికి కొట్టడం గిచ్చడం చేస్తూ ఉంటుంది. ఇంకా పెద్దోడైనా కానీ బాబు కూడా చిన్న పిల్లోడే కదా, పాపం ఫీల్ అవుతూ ఉంటాడు. నేను తనని సపోర్ట్ చేయను ఏమో అని చెప్పి సగం ఫీల్ అవుతూ ఉంటాడు. యాక్చువల్గా మంచి డిజైన్ పెట్టుకుందాం అనుకున్నా, ఇది పెట్టుకోవడానికి కూడా టైం లేకుండే. ఇప్పుడు టైం పెట్టుకున్నప్పుడు 11:30 ఏమో అయింది. పెట్టుకున్నా. ఇంకా ఫింగర్స్కి ఏమో ఆర్క్ పెట్టేసుకున్నా. ఆర్క్ అంటే అది కూడా ఒక రకమైన మెహందీ అనమాట, నెయిల్ మెహందీ. నైట్ అయిపోయింది. ఫీవర్ ఏమో తగ్గలేదు, 101 ఉంది. నాకేమో టెన్షన్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ వెట్ క్లాత్ పెట్టేస్తున్నా. సిరప్ పోసేసాము. చూడండి మొహం అంతా వాసిపోయినట్టు అలా అనిపిస్తూ ఉంది మిడ్ నైట్. ఆ తర్వాత ఇంకా నైట్ 5కి కొంచెం సారీ ఎర్లీ మార్నింగ్ 5కి కొంచెం కంట్రోల్ అయింది. నేను 5:30కి పడుకొని 7కి లేచా. ఇంకా నైట్ మొత్తం జాగారమే. అసలు జాగారం చేసిన తర్వాత ఇంక పొద్దున్న ఎక్కడ లెగుస్తా చెప్పండి, పండగ రోజు అసలు అవ్వలేదు. ఇంకా 7:30 అయిపోయింది. ఇంకా ఫస్ట్ లెగిచి బ్రష్ చేసుకొని టాబ్లెట్స్ అన్ని వేసుకొని మేడం గారు లేచేసరికి 10 అయింది. తను లేచేసరికి నేను పైన పనులు చేసేసుకున్నా అనమాట. పండగ పనులు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. నేను అసలు పండగ చెయ్యొద్దు అనుకున్నా. ఇంకా తర్వాత తగ్గినట్టే అనిపిస్తుందిలే చేసుకుందాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా మా ఇంట్లో కూడా ఈ రిచువల్ అనేది స్టార్ట్ చేసేసాం. ఇలా మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు ఇలా నేర్పించారు. మా మామయ్య వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళ చేత ఇలా రెడ్ వాటర్ తీపిస్తారనమాట పండగకి. ఇంకా నమాజ్కి వెళ్ళి రాగానే ఇంట్లోకి రాకముందే చెల్లి అన్నయ్యకి రెడ్ వాటర్ తీయాలి. ఇంకా రిటర్న్ గిఫ్ట్ లాగా ఏదో ఒకటి ఇవ్వచ్చు అలా అనమాట. ఇంకా మా ఇంట్లో కూడా ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే షిజు కూడా కొంచెం పెద్దదైపోయింది కాబట్టి ఫ్లవర్స్ పెట్టేస్తుంది చేతికి వాళ్ళ చెల్లి. మాహిర్ ఆనందం చూడాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అసలు. మాహి డ్రెస్ చాలా బాగుంది కదా. ఇది వేరే వాళ్ళు తెచ్చారనమాట. వాళ్ళు సౌదీ వెళ్ళి హజ్ యాత్రకు ఉమ్రాకు వెళ్ళారు. వాళ్ళకి చెప్పి మా హస్బెండ్ తెప్పించారు. చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదేంటో కొత్తగా ఉంది. చేతికి కట్టుకుంటున్నాడు మా అన్నయ్యని. మా అబ్బాయి చూడండి ఎలా చూసుకుంటున్నాడు చేతికున్న పూలు. ఇంకా చెయ్యి మెహందీ పెట్టుకున్నట్టు అంతే పెట్టుకుంటాడు. ఇంకా స్టార్ట్ అనమాట తిప్పడం. అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ పైన పోసిద్దు అని భయం వేసింది నాకే. కానేమో హైట్ లేదు, నేను ఎత్తుకుంటానని ఒప్పుకోవట్లేదు. ఇంకేం చేస్తాం, అసలు ఎలాగోలా అడ్జస్ట్ చేసి తీసేసాం మేమే. అలా ఇలా అయ్యేసరికి మా అబ్బాయికి ఏం అర్థం అవ్వట్లేదు ఇదేంటి అని. అయిపోయిన తర్వాత ఇంట్లోకి ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసేసా. ఎలానో నిన్ననే మ్యారినేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా బిర్యానీ ఇవాళ బాగా కుదిరింది. లూజ్ బాస్మతి రైస్ తెప్పించి వేసేసా అనమాట ఇవాళ. ఆ తర్వాత పాయసం చేశాను. ఎప్పుడు కుదిరిన దానికంటే కొంచెం స్పైసీ అవుతుందేమో అనుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్ కుదిరింది. మా ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ అసలు ఎంత చిన్నగా వచ్చిద్దో. ఇంకా ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసినా అంతే సిమ్ లానే వచ్చింది, హై ఫ్లేమ్ కూడా. అందుకే 11కి స్టార్ట్ చేస్తే వంట అంతా అయిపోయేలోపు 2:30 అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా మందికి పంపించాలి. ఇంకా అందుకోసమే బాక్సెస్ తెప్పించా. ఈ స్టీల్ బాక్సులు ఇచ్చి అవి మనం మళ్ళీ వస్తాయో లేదో టెన్షన్ పడే లోపు అదేదో ఇది తెస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి తెప్పించా అనమాట. ఈ ఫొటోస్ అన్ని ఈద్ వైబ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినవి అనమాట. మీకు కూడా కావాలి అంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఈ సంవత్సరానికి మన రంజాన్ బ్లాగ్స్ అన్నీ ఫినిష్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్
పేషెన్స్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ సుమయ్య.